దేవునికి స్తోత్రములు. ప్రత్యేకంగా చంద్రగారు తోపేట వందనాలు తెలుసుకున్నాం. చేరువచ్చిన మీ అందరూ కూడా తోపేట ఒక ప్రార్థన చేసుకుని వాక్య పరిస్థితులను తోపేట దయపేటాన్ని వందనాలు స్తోత్రాలు. ఆరాధన కూడా స్థుతులకు పాల్గొంటున్నాం. సజీవమైనటువంటి జీవుల ప్రత్యేక వందనాలు. గడిచిపోయిన కాలం ప్రేమగా ఎన్నికలేని మమ్మల్ని ఏర్పరుచుకొని మమ్మల్ని క్షమించి మమ్మల్ని రక్షించుకునే ఈ లోకానికి వచ్చినట్టు మీ వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు ఈ దినం నా ప్రభావం మీ జన్మదిన వేడుకల్లో నా ప్రభావం మమ్మల్ని అందరినీ సంఘంలో వచ్చి సంతోషం ఈ మహా సంతోషంలో పాల్గొనమని ప్రార్థిస్తున్నాను. మీరు నేను సంతోషంగా దాన్ని మీకు సర్వకాంక్షలు ఇస్తాను. వార్త అనుసరించకుండా మీ చిత్తాన్ని అనుసరించి ప్రార్థనలు ఇప్పుడు మీ వార్తను గెలిచిన అనుకున్న రైతులను దోషిని ఒక ఆరాధనను శ్రమించి మీ శిరోసాన్ని మరుగుపరచు. మీ ఆత్మతో నింపి మీరే మీ దేవుల మాటలు గౌరవించుకుని మీరు శిరోసాన్ని ఈ సంస్థాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ చేసినాము ప్రార్థిస్తున్నాము. దేవునికి మరోసారి వందనాలమ్మా. ఈ దినము ఏం దినమమ్మా? సర్వ ప్రపంచం ఏ దినంగా కొనియాడుతుంది? క్రీస్తు జన్మదినం. మన జన్మదినం గురించి ఎవరు పట్టించుకోరు, కానీ ప్రపంచం అంతా ఈ జన్మదినం అందరికీ తెలుసు కదమ్మా. ఈ జన్మదినము సర్వ ప్రపంచంలో సామాన్యులు మొదలుకొని సామర్థ్యులు మొదలుకొని రాజులు మంత్రులు అందరికీ ఈ జన్మదినం తెలుసు. ఎందుకంటే ఈయన అందరి దేవుడు. బైబిల్ చెప్తా ఉంది ప్రపంచం కూడా అదే. ఏ దేవుడికి అర్హత లేదు, ఏ మానవుడికి అర్హత లేదు, కానీ ఈయన బైబిల్ చెప్తుంది అపోస్తలుల కార్యం 10:36 యేసు ప్రభు అందరికీ దేవుడు. కాబట్టి ఈయన గురించి ఎన్నిసార్లు మనం తెలుసుకున్నా, ఎన్నిసార్లు చదివినా తక్కువే. ఆయన అనంత జ్ఞాని, పరలోకమున్న తండ్రి భూలోకానికి వచ్చాడు. ప్రతి మానవుడు, ప్రతి కాపరి, ప్రతి శిష్యుడు, ప్రతి ప్రవక్త యేసుక్రీస్తు నుంచి ఈ దినము ఒకటే ప్రవచిస్తూ ఉంటారు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, యేసు ప్రభు ఎవరు అని ఆయన గురించి చెప్తూ ఉంటారు. తెలియనటువంటి మాటలు ఏమి లేదు. 2000 సంవత్సరం ముందు నుంచి కూడా ఈ డిసెంబర్ 25వ తారీఖున ఈ యొక్క అందరి దేవుడైన జన్మదినం గురించి ప్రతి నోట అవే పాటలు, అవే మాటలు. ఏమని మాట్లాడు? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, ఎందుకు పుట్టిండు, ఆయన అవసరం ఏముంది అని ప్రార్థిస్తూ ఉంటారు. ఎక్కడ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అని అంటే, ఎందుకు వచ్చాడమ్మా? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? రైట్. మొట్టమొదటి నశించిపోయినటువంటి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ లోకానికి, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇంకా లూకాసు వార్త 19:10 నశించిన దాని వచ్చి తిరిగి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. మొదటి తిమోతి పత్రిక 1:15 పాపము రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 1:20 ఆమె కుమారుడు కొను తన ప్రజలను వారి పాపం నుండి ఆయన విమోచించును, విడిపించును కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టినారు. ఇది ప్రకటనలు. మొత్తం ఈ 3 వచనాల్లోనే మరి ప్రభు యొక్క పరిచర్య అందరికీ చెప్తూ ఉన్నారు. మరి నశించిపోయేది ఎవరు, పాపులు ఎవరు, తన ప్రజలు ఎవరు? 3 కేటగిరీలు చెప్పాడు కదమ్మా. 3 ఎన్నుకున్నాడు. 1 పాపులు, 2 నశించిపోయేవారు, 3 తన ప్రజలు కదా. ఈ 3 వ్యత్యాసాలుగా ఉన్నాయి మాటలు. కానీ బైబిల్ గ్రంథం చెబుతుంది
అందరూ రోమపడుతుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేనప్పుడు ఆయన లోకానికి రావడానికి అవసరమైంది. ఎవరు కూడా ఆ సంఖ్యలో చేరలేకపోయారు. ఆయన రాజ్యంలోకి ఒకరైనా వస్తారేమో అనుకుంటే, అంటే అందరూ ఉన్నారు ఇందులో. తన ప్రజలు అంటే తన పరిచయం చేసేవారు, తన చేత ఏర్పరుచుకున్నవారు, ఆయన నిలబెట్టిన వారు కూడా అందులోనే వెళ్ళిపోతున్నారు. వారి ద్వారా నశించిపోయేవారు. వీరి కూడా బోధించినా కూడా దాని ప్రకారంగా నడుచుకోకపోవడం, వారు నశించుకోవడం. ఒక పక్కన మనము పురుగు మందు కొడితే ఏ చెట్టు కూడా ఆ పురుగు సాగకపోతే అది ఏమైపోయినట్టు, పాడైపోయినట్టు, నశించిపోయినట్టు అనమాట. అంటే వాడికి మందు అందింది, వాక్యం అందుతుంది, ప్రకటిస్తూ ఉన్నారు, కానీ అందులో వృద్ధి చెందలేకపోవడమే నశించి పోవడం. ఏంటంటే తెగులు మందు పనిచేయలేదు. ఏం చేయలేదన్నా? మనం మందు కొట్టినప్పుడు ఆ పైరుగిన తిప్పుకోకపోతే, సరిగ్గా దానికి కళ లేకపోతే మనం ఏమనుకుంటున్నాం అసలు అంటే ఆ మందు పనిచేయలేదు. అంటే మనం ఇది విధి దేవుని జీవముల వాక్యం యేసుక్రీస్తు ప్రభువు నా కోసం వచ్చాడు, ఇది చేశాడు, దాని ప్రకారం మనం ఉండాలి, నన్ను వెంబడించు అంటున్నాడు దేవుడు. ఆయన మనం వెంబడించకపోతే మనం నశించిపోయినట్టే లెక్క. మనలో పని చేయలేదు వాక్యం. వాక్యం ఏం చేయలేదు, పని చేయలేదు. కానీ వాక్యం పనిచేస్తుంది, కానీ మనం వాక్యంలో ఉండలేకపోతున్నాం. ఏమవుతాము? కాలు నుండి నడవలేకపోవడం, చెవు నుండి వినలేకపోవడం, కన్ను నుండి చూడలేకపోవడం, నాలుగు నుండి మాట్లాడలేకపోవడం. ఇది సరే, ఇంతవరకు బాగానే ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడు? తన ప్రజలు వారి పాపం ఆయనే రక్షించు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. ఆ తర్వాత ఏం చేస్తాడు ఆయన? రక్షించిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? బైబిలే చెబుతుంది ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడు. ఇమ్మానుయేలు ముందు రక్షకుడు అని పేరు పెట్టారు. ఆ తర్వాత రెండో పేరు ఏమొచ్చింది? ఇమ్మానుయేలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త మన లేఖనాలు 1వ అధ్యాయము 23వ వచనంలో వ్రాయబడింది. 21వ వచనంలో యేసు, 23వ వచనంలో ఏమన్నాడు? ఇదిగో కన్యక గర్భవతి కుమారునికను ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇది అంతయు జరిగాను. అంటే జరిగిపోయింది, ఇక జరిగాను అంటే ఇంకా జరుగుతుంది, వచ్చాడని వచ్చేసింది ఆయన. ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరం అర్థమైనట దేవుడు మనకు తోడు. అంటే దీనికి అర్థమైందంటే ముందు ఆయన ఏం చేస్తాడు? లోకానికి వచ్చినాక రక్షిస్తాడు, ఆయన కాపాడుతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే తోడుగా ఉండడం అంటే కాపలా కాస్తాడు ఆయన. ఎవరు అపహరించకుండా వ్యాధుల నుంచి, బాధల నుంచి, శ్రమల నుంచి, శోధల నుంచి, అపవాద చేతుల నుంచి, శత్రువుల చేతుల నుండి తోడుగా ఉంటాడు. ఒకటి రక్షణ ఇస్తాడు, కంచె వేస్తాడు. ఆ కంచె తెగిపోకుండా అందులో పైరును కాపాడుతూ ఉంటాడు. ఆయన ఒక ప్రత్యేకత చూడండి. ఎవరైనా మనము పిల్లలు ఎంతకాలం కాపాడుతాం? వారు ఎక్కువ వయసు వచ్చేంత వరకు కాపాడుతాం. వారు గాలి చెప్పినప్పుడు మనం విసుకెత్తుకుంటాం. పరాకు మాట నువ్వు ఉన్నవాడే లేకున్నవాడే నీకుండా నాకు చెడ్డ పేరు వస్తుంది. కానీ మన ప్రభు ఏంటంటే లోపల కోసం దినమేలా చేతులు ఆయన రక్షిస్తాడు. ముందు ఎవరైతే ఆయన ఎంతకు వస్తారో, ఎవరైతే ఆయన ప్రార్థిస్తారో వారిని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. రక్షిస్తాడు, తోడుగా ఉంటాడు. ఈ రెండు కార్యాలు ఆయన చేస్తాడు. ఆయన మనల్ని వెంబడిస్తాడు, మన వెంటే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. అందుకే ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎవరు తోడున్నా కొంతకాలం ఉంటారు, కానీ మన యేసయ్య ఈ లోకానికి వచ్చి మనకు నిత్యం తోడుగా. మరి ఇంత గొప్ప దేవుని యొక్క పుట్టుక ఎలాంటిది కదమ్మా? పుట్టుక బాగానే ఉంది. యేసుక్రీస్తు ప్రభువు పాపం రక్షించడానికి వచ్చాడు, నశించడానికి వెదకు రక్షించడానికి వచ్చాడు. తర్వాత తన ప్రజల పాపం ఆయన విమర్శించడానికి, విడిపించడానికి ఆయన వచ్చాడు, రక్షిస్తాడు, తోడుగా
ఉంటాడు. ఆ తర్వాత మనం చూస్తే ఆయన పుట్టుక జన్మ ఎలాంటి జన్మ అనేది 4 విషయాలు మనం తెలుసుకొని ముగిస్తాం. ఏమో ఆయన పుట్టుక ఎలాంటిదంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం ఒక మాట చూద్దాం. ఫస్ట్ ఆరంభంలో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ముందుగానే రాయబడి ఉంటుంది. 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకి నీ సంతానమును ఆమె సంతానమును వైరము కలగజేసడము, అది నేను తన మీద కొట్టును, నీవు దాన్ని మెడ మీద కొడుతును అని చెప్పాను. ఇక్కడ ఏమైందంటే ఒక ప్లాన్. అక్కడేమో జరిగాను అన్నాడు, ఇప్పుడు జరిగిపోయింది. ఇక్కడ ముందు తెలియపరుస్తున్నాడు అన్నమాట. ఓ స్త్రీ గర్భమున ఒక కుమారుడు, స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరము కలుగుతుందని ఒక ప్రణాళిక, జరగబోయే విషయాలు చెప్పడం. జరగలేనప్పటికీ అంటే దీన్ని బట్టి చూస్తే మనం ఒక గృహం కట్టాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనకేం అవసరం ముందు ప్లాన్ అవసరం. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగానే ప్రవచనం అన్నమాట. ప్రణాళికబద్ధమైన పుట్టుక. ఏ పుట్టుక ఇది? ప్రణాళికబద్ధమైన పుట్టుక. దేవుని విషయాలు ముందే ఏం చెప్పినట్టే, దేవదూతను పంపించి యేసుకి ఏం చెప్పినట్టే, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి, ఆమెకు ఒక కుమారుడు పుడతాడు. ఇప్పుడు మనం పోయిన హాస్పిటల్కి ఒక గర్భిణిని తీసుకెళ్ళిపోయి కుమారుడు కుమార్తె చెప్పాలంటే వారు చెప్పలేదు. వారు బ్లూప్రింట్ తీయాలి. అది చెప్పాలని కూడా ఇప్పుడు శిక్ష. కానీ ఆ రోజుల్లో ఎవరు పుట్టేది కూడా ముందుగానే అంటే ముందుగానే ప్లాన్ దర్శించాడు. ఈ విధంగా పరామకుండా స్త్రీ కూడా వెళ్ళాలి, ఆయన కుమారుడు వెళ్ళాలి, ఆయనకి పేరు పెట్టబడాలా, ఆ పేరుకు అర్థం ఇది, ఆ పేరుకు అర్థం ఇది ముందుగానే చెప్పబడిందంటే మొదటిగా ప్రణాళికబద్ధమైన పుట్టుక, ప్రణాళికబద్ధమైన జన్మ. ఇది బైబిల్ వచనంలో చెప్పబడుతుంది. అక్కడే కాకుండా యెషయా గ్రంథం 7:14 కానీ 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా చెప్పబడింది ముందుగానే. చూడండి, యెషయా గ్రంథం తొందరగా తీసి మీరు చదివితే నేను ముందుకు వెళ్తా ఉన్నాను. 4 విషయాలు చెప్పేసి మనము ముగించుకున్నాం. యెషయా 7వ అధ్యాయము 14వ వచనం. బైబిల్ రోజు వస్తున్నట్టు కానీ బైబిల్ తీయలేకపోతున్నాను. కాబట్టి ప్రభు తానే ఒక సూచన చూపిస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడు? దేవుడే ఒక సూచన చూపుతున్నాడు. ఈనాడు అందరూ సూచనల గురించి చెప్తున్నారు. సూచన గురించి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు వచ్చారు. వారు తూర్పు దేశం నుంచి వారు ఏమన్నారు రాజుకు, తూర్పు దేశంలో మేము ఒక నక్షత్రం చూసి ఈ బెత్లెహేముకు మేము వచ్చాము. మా ఉద్దేశం ఏంటంటే మేము ఆయన్ను పూజించాలి. వారు ఏం కోరుకొని రాలేదు, వారు పూజించడం మాత్రం వచ్చారు. మనం కూడా ఇప్పుడు ఆయన పూజించడానికి వచ్చాము. మన ఉద్దేశం కూడా. కానీ ఎవరైనా సూచన చూశారు. ఏం చూశారంట? ఒక నక్షత్రాన్ని చూశారు. ఇక్కడ కూడా ప్రభు ఏంటంటే ఒక సూచన మనకు తెలియపరుస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో నుంచి 7వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడింది ఏంటంటే, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టును. ఏం పేరట? ఇమ్మానుయేలు అంటే తన ప్రజలకు తోడుగా ఉంటాడు. ఇది అన్నమాట ప్రణాళిక. ఎందుకంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఇప్పుడు నెరవేరింది. అంటే ముందుగానే ప్లాన్. ఆయనకు ఈ స్త్రీ కూడా పుట్టాలి, ఆయనకి పేరు పెట్టాలా. ఆయన బాధ్యత ఏంటంటే తన ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ప్రణాళికబద్ధమైన పుట్టుక. అయితే ఆ తర్వాత మనం మిగతా 5:2 కూడా ఎక్కడ పుట్టాలా, ఏ స్థలం పుట్టాలా, ఏ ఊర్లో పుట్టాలా అన్నటువంటిది అక్కడ కూడా రాయబడింది. మిగతా 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఎక్కడ పుట్టేది కూడా రాయబడింది. ఎక్కడ పుట్టడం ఆయన
దావీదు పట్టణమును బెత్లెహేము ఊరిలో పుట్టాడు, దానికి ఇదే మీకు ఆనవా. ఆయనకి ఏంటంటే అన్నీ ఆనవా అంటే ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట, ఖచ్చితమైన ప్రూఫ్స్, ప్రణాళికబద్ధమైన పుట్టుక. అదే నెరవేరింది. ముందు ఆదికాండం నుంచి చెప్పుకుంటూ వచ్చారో ఇప్పుడు అది నెరవేరింది. 2000 సంవత్సరంలో అది నిజం కాబడింది. ఆ చెప్పిన ప్రకారంగానే స్త్రీ సంతానంలో పుడతాడు, స్త్రీ సంతానంలో పుట్టాడు. లోకానికి ఆయనకు వ్యతిరేకమైంది, లోకం ఆయన సిలువ వేసింది, ప్రజలంతా ఆయనే సిలువ వేసింది. ఆయన ఒక దొంగగా చూసింది. రవిడి నిరసనది యేసును చంపమన్నారు. ఇది అన్నమాట విరోధం. అంటే మొదటిగా యేసుక్రీస్తు జన్మ ఎలాంటిది? ప్రణాళికబద్ధమైన పుట్టుక, ముందుగానే చెప్పబడిన పుట్టుక. రెండోది విషయం మనం గమనిస్తే పరిశుద్ధమైన పుట్టుక. ఏ పుట్టుక అంటే పరిశుద్ధమైన పుట్టుక. మొదటిది ఏ పుట్టుక? ప్రణాళికబద్ధమైన పుట్టుక. రెండోది చూస్తే మనము పరిశుద్ధమైన పుట్టుక. చూడండి, మత్తయి సువార్త 1:8 దేవదూతలు చెప్తున్నారు, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది ఎందువల్ల కలిగినట? ఇప్పుడు పెళ్లిళ్ళు అవుతా ఉంటే సొంతం వాళ్ళ పిల్లలే గర్భం ధరించిందా, ఇంకో గర్భం వచ్చినా ధరించి చెప్పలేని పరిస్థితి, భార్య భర్తలే చెప్పలేని పరిస్థితి. కానీ ఇక్కడ పైనుంచి పరిశుద్ధమైన దేవదూత వచ్చి ఆమె ఏ విధముగా గర్భం ధరించింది అని తెలియపరుస్తుంది. అతను ఆలోచించుకుంటుండగా దేవదూత ఒకవేళ తప్పు గాడిలో పడతాడేమో, మార్గం తప్పుతాడేమో, ఇదేమన్నా అనర్థానికి దారితీస్తుందేమని మన రహస్యాలు ముందుగానే ప్రత్యక్ష ఆలోచన అంటే, నీకు తలంపు పుట్టక ముందే నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు, నీ తలంపు నా తలంపు నీకు కావాల్సిన. కాబట్టి ఈయన దేని వల్ల గర్భం ధరించిందనా? పరిశుద్ధాత్మ వల్ల. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రభు యొక్క జన్మ పరిశుద్ధమైన జన్మ, ప్రణాళికబద్ధమైన పుట్టుక, పరిశుద్ధమైన పుట్టుక. రెండు. మూడోది మనం చూస్తే పాపుల పరలోక సంబంధమైన పుట్టుక. ఏ పుట్టుక అంట? పరలోక సంబంధమైన పుట్టుక. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చూస్తే 13-14. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక. వెంటనే ఏం జరిగిందమ్మా? వెంటనే. ఎప్పుడు? ప్రభువు పుట్టిన వెంబడే ఈయన ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాలని చూసిన తర్వాత, ఈ కార్యక్రమాలన్నీ పూర్తి అయిన తర్వాత వెంటనే ఎక్కడి నుంచి వచ్చాడంట సైన్యం? ఇప్పుడు మన గృహాలలో ఎక్కడైనా డెలివరీ అయితే ఎవరు పోతారానికి? ఎవరు పోతారు? ఇక్కడ జనమే పోతాం మనం. అక్కడ జనం ఇక్కడ వచ్చేదానికి లేదు, ఇక్కడ అక్కడ పోయడానికి లేదు. అంటే ఎవరి రిలేషన్షిప్ వాళ్ళు వెళ్తాం. ఆయన పరిశుద్ధ దేవుడు పరలోకం నుంచి భూలోకానికి వచ్చింది కాబట్టి అది తెలియాలంటే పరలోకం నుంచే రావాలి. ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుంచే రావాలి. కాబట్టి ఆయన పరలోకమున్న తండ్రి కాబట్టి, పరలోకమున్నటువంటి దేవుడు కాబట్టి, ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి, ప్రణాళిక ప్రకారంగా ఆయన ఈ లోకానికి రావాలి కాబట్టి ఆయన ప్రణాళిక ఇక్కడ నెరవేరాలేదంటే ప్రణాళికబద్ధమైన పుట్టుక, పరిశుద్ధమైన పుట్టుక, పరలోకం నుంచి వచ్చినటువంటి ఆయన పరలోక సంబంధం. సంబంధం అంటే రిలేషన్షిప్ అన్నమాట, బంధుత్వం. ఆయన పరలోకానికి సంబంధించినట్టు కాబట్టి
ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మయంపరచాలంటే, ఫార్ములా చూపాలంటే, అక్కడ ఆచారాలు ఇక్కడ చూపాలంటే, అక్కడ పద్ధతులు ఇక్కడ నెరవేరాలంటే అక్కడ చూసిన వాళ్ళు ఇక్కడికి రావాలి. మనం హిందీ ప్రాంతానికి పోతే వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా అక్కడికి పోవాలంటే మనము జయించాలంటే మనం ఏం చేయాలి? అక్కడ వెళ్ళాలంటే కొనాలన్నా మనకు అక్కడి ప్రాంతం ప్రకారంగా భాష వచ్చి ఉండాలి. ఆ భాష రాకపోతే మనం చెప్పేది వారికి అర్థం కాదు, వారు చెప్పేది మనకు అర్థం. వారి ఇక్కడికి వచ్చినా కూడా తెలుగు వాళ్ళకి రాదు, హిందీ మనకు. అప్పుడు ఏమైందంటే ఇద్దరి మధ్యన సిస్టమ్ అనేది కుదరదు. కాబట్టి ఈయన పుట్టుక పరలోక సంబంధమైన పుట్టుక కాబట్టి పరలోక నుంచి ఒక సైన్యం వచ్చింది, సైన్య సమూహం. వెంటనే ఆ దూతతో కూడా ఒక ముందు గైడ్ వచ్చింది. ఆ గైడ్ తోటి కూడా ఏం చెప్తున్నామో 14వ వచనంలో వెంటనే పరలోక సైన్య ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, లెక్క లేదు అక్కడ. అందుకే అంటారు కదా ప్రకటన గ్రంథంలో ఆయన ఏమంటున్నాడు? పరిశుద్ధుడు 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 అని కోటాను కోట దేవతలతోనూ 24 పెద్దలతోనూ ఆయన ఏం చేస్తారంట? ఆరాధిస్తూ ఉంటారు. మీరు కూడా అదే చేసింది. ఏం చేశారు ఇక్కడ? ఇదేమంటున్నారు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు ఎవరికి సమాధానం అంట? ఎవరైతే ఆయనకి ఇష్టంగా జీవిస్తారో వారికి సమాధానం. ఐశ్వర్యం ఉండే వాడికి సమాధానము ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ఐశ్వర్యం ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అయితే మన సమాధానంగా ఉండాలి అంటే మనం ఏం కలిగి ఉండాలా? ఆయన దృష్టిగా ఉండాలి. అది కోడ్ అనమాట. అక్కడ తన ప్రజలుగా ఉన్నప్పుడు వాళ్ళని విడిపిస్తాడు, వారికి తోడుగా ఉంటాడు. తనకు ఇష్టలుగా జీవించినప్పుడు వారికి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. దీన్ని బట్టి చూస్తే ఆయన పుట్టుక ఏ పుట్టుకమ్మా? పరలోక సంబంధమైన పుట్టుక. ఇప్పుడు చెప్పండి, ఎన్ని పుట్టుకలు అయిపోయినాయి? 3. మొదటిది ప్రణాళికబద్ధమైన పుట్టుక, రెండోది పరిశుద్ధ సంబంధమైన పుట్టుక, మూడోది పరలోక సంబంధమైన పుట్టుక. నేర్చుకున్నాడా? ఇది చెప్పాలన్నమాట. మరి ఇలాంటి గొప్ప దేవుడు అయితే ఆ జన్మ ఎవరి కోసం? ప్రణాళికబద్ధమైన పుట్టుక, పరిశుద్ధమైన పుట్టుక, పరలోక సంబంధమైన పుట్టుక. ఎవరి కోసం ఈ పుట్టుక? కదమ్మా కదా. ఆ తర్వాత మనం చూస్తే 1 తిమోతి 1:15 నిత్యం చెప్పుకునే ప్రవచించేటువంటి మాట. ఏం మాట్లాడతామా? ఎవరిని రక్షించడానికి వచ్చాడైనా? పాపలను రక్షించడానికి. ఇప్పుడు 3 విషయాలకు పోయినాడు. ఏ పుట్టుక అంటున్నాడు? పాపుల కొరకైనా పుట్టుక, పాపను రక్షించడం కొరకే ఆయన జన్మనిచ్చాడు. 4వది పాపుల కొరకైనా పుట్టుక. ఈ వాక్యం, ఈ మాట, ఈ జన్మ ఖచ్చితంగా నమ్మదగినది. నమ్మకపోతే మీ దాన్నే అంగీకరించబడింది. ఇది వాస్తవం అని తెలియపడుతుంది. ఆనవాళ్ళతో, సూచనలతో సర్టిఫికేట్ ఇచ్చారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టాడు, ఆయన ఈ లోకంలో తన బిడ్డల కోసం శిలువ మరణం అనుభవించాడు, అన్నీ సహించాడు, క్షమాపణ ఇచ్చాడు. లూకాసు వార్త 23:34 తండ్రి మీరు ఏం చేసిన వీరుని క్షమాపణ కోసం, క్షమించే కోసం వచ్చాడు. ముందు క్షమిస్తాడు, తర్వాత రక్షిస్తాడు. క్షమించాలంటే ఇది నమ్మలేనిది, పూర్ణ అంగీకారమైనది, ఇది సత్యం, ఇది నమ్మాల్సిందే, ఇది అంగీకరించాలి, ఇది యోగ్యమైనది. యోగ్యులు ఎవరు లేదు. ఈ మాట ఖచ్చితంగా యోగ్యమైనది, నమ్మలేనిది, అంగీకరించలేనిది, ఒప్పుకోవాల్సిందే. ఇక ఒప్పుకోవడానికి లేదు, అంగీకరించాల్సిందే.
మరి క్షమించబడాలంటే మొదటి యోహాను పత్రిక 1:9 వచనంలో ఏం చెప్తుంది? 1వ అధ్యాయము మొదటి యోహాను పత్రిక 1:9 వచనంలో నీ పాపం నీ నోటితో నీ పాపం ఒప్పుకొని కదా ఆయన నమ్మదగిన వాడును నీతి మనుషులు కనుక నీ పాపమును క్షమించి సమస్త దుర్నీతిని మనం ఏం చేస్తాడ పవిత్రులుగా మనం ఏం చేయాలా? నమ్మాలి. ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, ప్రేమ గల దేవుడు, ప్రేమించే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు ఎవరి కోసం పుట్టాడంట? ఎవరి కోసం పుట్టాడమ్మా? పాపుల కోసం పుట్టాడు. అంటే ఆయన సంబంధం ఎవరితో ఉంటుంది? పాపులతోటి. ఎందుకంటే పాపాన్ని కలిగి పవిత్రులుగా చేయాలి. పాపుల కొరకైనా పుట్టుక. కాబట్టి మన యేసయ్యను ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమైనది, యోగ్యమైనది. ఇంకేముందమ్మా? ఇంకొక మాట ఉంది, 4వ మాట అంగీకరించదగినది. 4 పుట్టుకలకు 4 మాటలు. ఏమున్నది? పూర్ణ అంగీకారమైనది, అంగీకరించబడినది. తర్వాత మనం చూస్తే యోగ్యమైనది. ఏముందట? మొదటిది క్రీస్తు లోకానికి వచ్చింది నమ్మదగినది. నమ్మాల్సిందే ఖచ్చితంగా. ఆయన వచ్చాడు, వస్తాడు కాదు, వచ్చాడు. ఇది నమ్మగలిగితే వాక్యం. వచ్చిన వాక్యము నమ్మదగినది. వచ్చినది వాక్యము నమ్మదగినది. వాక్యం అంటే దేవుడు. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యమే దేవుడైనను. కాబట్టి ఈ వాక్యం ఈ లోకానికి వచ్చింది, ఇది నమ్మదగింది. ఆయన వచ్చాడు కాబట్టి ఈ రోజు సర్వ ప్రపంచం నమ్మి ఆయన ఆరాధించాలి. వచ్చాడనే జ్ఞానులు ఏం చేశారు? తూర్పు దేశాన్ని నుంచి వెతుక్కుంటూ ఆయన వచ్చి ఆరాధించారు. నక్షత్రం ఏం చేసింది? జ్ఞానులు మందిరానికి వచ్చేంత వరకు వదిలిపెట్టలేదు ఆ కుటుంబాన్ని. మనలో కూడా అంతే. మనం కూడా వాక్యాన్ని పట్టుకొని వెళ్ళాలి. వెతుక్కుంటూ వచ్చారు. ఆ యొక్క నక్షత్రము ఖచ్చితంగా వాళ్ళను గమ్యస్థానం చేర్చేంత వరకు, పరలోక రాజ్యంలో చేర్చేంత వరకు ఆ యొక్క వాక్యం విడిచిపెట్టలేదు. ఇది నమ్మలేనిది. ఆ తర్వాత అంతేకాకుండా పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధాన నడుచున్నాడు పౌలు గారు. ఆయన నమ్మాడు, విశ్వసించాడు, రక్షించబడ్డాడు. ఆయన చరిత్రను చూస్తే ఇక్కడ 12వ వచనంలో, మొదటి తిమోతి పత్రిక 1:12 వచనంలో ఆయన చరిత్ర ఎలా ఉందో చూడండి. పూర్వం దుష్టుడును హింసకుడును హానికుడైన నన్ను తన పరిస్థితికి నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ రోజు అన్ని కృతజ్ఞతలు. ప్రభు నా కోసం ఈ లోకానికి వచ్చావు. నేను నిజంగా రక్షించుకోవచ్చు. మీరు రాకపోతే, ప్రభు రాకపోతే, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి రాకపోతే మనకి ఆనందం ఉండేది కాదు. ఈ మహా సంతోషంలో మనం పంచుకునే వారిని. అందుకే ఆయన అందరి దేవుడు కాబట్టి ప్రజలందరికీ తనకు మహా సంతోషమైన సువార్తమానం నేను ఈ దినము మీకు తెలియజేస్తున్నాను. ఇదిగో దావీదు పట్టణమందు నేను మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికి నీకు ఆనవాలు. ఈరోజు ఆనవాలు సూచన. ఇది అంగీకారమైనది కాబట్టి మనం చూస్తే ఆయన ఎలా కనిపించాడు. మనం చూస్తే 3:16 ఈ వాక్యం చదువుకొని మనం ముగిద్దాం. ఆయన ఎలా కనిపించాడు, ఎవరికి కనిపించాడు చూస్తే 16 నిరాక్షేముగా దైవత్వం కూర్చిన మరణం గొప్పదైనది. ఈ మరణం ఎలాంటిదంట? చాలా గొప్పదనమాట. అంతకు మించిన మరణం ఏది కూడా లేదంటే మొదటి వచ్చినట్లయితే ఆయన శరీరుడుగా ప్రత్యక్షమయ్యారు. ఎలా ప్రత్యక్షమైనట్టు? ఆయన
ఈ మర్మం చూడండి. ఆయన దేవుడే, ఆయన పరిశుద్ధుడే, ఆయన యొక్క అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీర్వడి గొప్ప దేవుడే. కానీ ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడంట? సశరీరుడుగా గొల్లలు ప్రకటిస్తున్నారు. విన్నవాటిని కన్నవాటిని. ఏంటంటే విన్నవాడినే కన్నవాడు. దేవతలతో చెప్పారు, ఇదిగో ఒక శిశువు ప్రతిగుడులతో చుట్టబడి పశువుల తొట్టిలో పరులతో మీరు చూశారు. వారికి ఇచ్చాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మీరు చూస్తారు. వారు చూశారు. ఏదైతే ఇక్కడ విన్నారో అక్కడ పోయి చూశారు, అది ఖచ్చితంగా నెరవేరింది. కాబట్టి ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు, దేవదూతలకు కనబడ్డాడు. ఎవరికి కనిపించాడంట? దేవదూతలకు కనిపించబట్టే వారు ఇక్కడ ప్రకటించారు. దేవదూతలకు కనిపించకపోతే వారు ప్రకటించలేదు. వారు ఎలా అంటారు? చూడకుండా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన ఇష్టం మనుషుల భూమిగా సమర్థం. వారికి కనిపించబడే వారు చెప్పారు, పాఠశాల ఆయన ఉంటాడు, ఆయన ఈ విధముగా ఉంటాడు, ఈ స్థలంలో ఉంటాడు, మీరు కూడా పోయి రక్షణ పొందమని చెప్తున్నారు. మనం కూడా అదే ఆ వాక్యమే నమ్మదగింది. అంతేకాకుండా రక్షకులైన జనములో ప్రకటించబడాలి. ఏమంటారు? ఎవరైనా ప్రకటించబడి ఆయన పరిచయం ఎవరైనా చేశారు? ఎవరైనా చేశారు? ఆయన రక్షకుడని ప్రకటించారు. ఆమె కుమారుడు తన ప్రజలు వారి పాపను ఆయనే రక్షించు, ఆయనకు యేసు అను పేరు పెట్టి, యేసు అనగా ప్రకటించబడ్డాడు. ఆయన రక్షకుడు. ఇది వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమైనది, యోగ్యమైనది. రక్షకుడైనా ప్రకటించబడ్డాడు. లోకమందు నమ్మబడేమో, లోకం నమ్మింది, నమ్మవలసి వచ్చింది నిజాన్ని. ఎంతకాలం అబద్ధం ఆడతారు, ఎంతకాలం కప్పిపుచ్చుతాం, ఎంతకాలం మూసి పెడతాం, ఎంతకాలం కప్పెడతాం. ఖచ్చితంగా ఓపెన్ అయిపోతుంది. ఆయన దేవుడని ప్రకటించబడ్డాడు. ఆయన సహనాన్ని, ఆయన ఓర్పును, ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యతాన్ని భూలోకానికి పరిచయం చేశారు. ఆయన దేవుడని, దేవాతి దేవుడని, నా కోసం ఈ లోకానికి వచ్చాడని, ఆయన నిజముగా నన్ను రక్షించాడని అనేక మంది ఇప్పుడు సాక్ష్యం పలుకుతున్నారు, ఈ వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. ఈ రక్షకుని మనం కూడా ప్రకటిస్తూ నమ్మకంగా అంగీకరించి, పూర్ణంగా నమ్మి అంగీకరించి, యోగ్యమనించి మనం ఆయన పాటలు నడచాలని, ఈ గుర్తు వేసుకోవాలని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. ఏం పుట్టుకలమనే? ప్రణాళికబద్ధమైన పుట్టుక, పరిశుద్ధమైన పుట్టుక, పరలోక సంబంధమైన పుట్టుక, పాపుల కొరకైన పుట్టుక. లాస్ట్ లో ఆయన జన్మాన్ని తీర్చింది, ప్రణాళిక రచించారు, ప్లాన్ గీశారు, ప్లాన్ ప్రకారంగా స్కెచ్ చేశారు. ఆయన పరిశుద్ధం అన్నాడు, పరిశుద్ధంగానే పుట్టాడు. ఆ తర్వాత స్త్రీ అన్నాడు, స్త్రీగా పుట్టాడు, పరిశుద్ధంగానే పుట్టాడు. తర్వాత పరలోకం నుంచి వచ్చి ఆయన పరిచయం చేశారు. ఆయన ఆరాధన చేసేది ఎలాంటి వారు ఆరాధన అంటే వేస్తానంటే సర్వోన్నతం. అంటే నేను పరిశుద్ధులు, మీరు కూడా, నేను ధనవంతుని, మీరు కూడా దరిద్రులు కావాలంటే. ధనవంతుడైన దేవుడు దరిద్రుడు మన కోసం, ఆయన దరిద్రుడు. ఆయన మన స్థానంలోకి ఆయన వచ్చాడు, మన శిక్ష యావత్ ఆయన వేస్తున్నాడు, ఆయన భరించాడు. అందుకని ఆయన రక్షకుడు, దేవుడు, యజమానుడు, యాజకుడు ప్రకటించబడ్డాడు. కాబట్టి మనం కూడా అతి గొప్ప దేవుడు మనకున్నందుకు, ఈ మహా సంతోషాన్ని మనకు అనుగ్రహించినందుకు ఆయనకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు ఆయన బాటలో నడవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ముగిస్తాను. ఈ సమయం ఇచ్చిన అన్నగారి వందనాలు చెల్లిస్తూ, ఓపికతో మెరుగుపడినందుకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. దేవునికి వందనాలు. చాలా రోజుల తర్వాత మరలా మంచి వర్తమానాన్ని అన్నగారి ద్వారా మనం వినడానికి దేవుడు కృప చూపించాడు. వాస్తవంగా రాత్రి కూడా అన్నగారితో మెసేజ్ వినాలనుకున్నాం, వాతావరణం సహకరించిన. ఏదేమైనా మనం అనుకున్నది మనం చేయలేం, కానీ దేవుడి చిత్తం
ఆయన ఎలా అనుకుంటే అలా జరిగిస్తాడు. చక్కటి విషయాలు అందరం నేర్చుకునే విధంగా, అర్థం చేసుకునే విధంగా, ఆలోచించే విధంగా ప్రాముఖ్యమైన విషయాన్ని అన్నగా తెలియజేశారు. చక్కటి సమయాన్ని మనతో కలిసి వెచ్చించిన అన్నగారికి మనందరి తరఫున, స్థానిక సంఘం తరఫున, ఇక్కడ జరుగుతున్న పరిచర్య తరఫున ప్రత్యేకమైన వందనలు చెల్లిస్తూ ఉన్నాం. చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ఇవి మీ మైండ్లో ఉండాలి. అందుకే మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ నోట్ చేసుకుంటే మనకి ఇంకొకటి ఎవరైనా చెప్తే అలా కాదు, ఇది వాస్తవం అని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు ఉంటాయి. రైట్, కార్యక్రమంలో తదుపరి భాగంలోకి వెళ్దాం. అప్పుడు చిన్న కార్యక్రమాన్ని జరిగించుకుందాం. కార్యక్రమంలో కూడా ముందుకు నడుచుకుంటూ మనం ముందుకు వెళ్తాం.